దుర్యోధనుడి యొక్క ఆశలన్నీ ఎవరి మీద ఉన్నాయి అంటే కర్ణుడి మీదే పెట్టుకున్నాడు. కర్ణుడు అర్జునుడిని సంహరించగలడు, నేను భీముణ్ణి సంహరించగలను. ఇక మిగిలిన వారు పెద్ద విషయంలోకి రారు. వాళ్ళని కర్ణుడు చాలా తేలికగా సంహరిస్తాడు. కాబట్టి విజయము నాదే అనేటటువంటి పూనిక పొందాడు. కర్ణుడి దుర్యోధనుడి పక్కన లేకపోయినా, కర్ణ దుర్యోధనుల మధ్య అంత గొప్ప మైత్రి ఏర్పడకపోయినా, దుర్యోధనుడు కర్ణుడిని తిరుగులేని రీతిలో నమ్మడానికి కావలసినంత స్నేహాన్ని, అటువంటి స్నేహహస్తాన్ని కర్ణుడు అందించకపోయినా దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళి ఉండేవాడా అన్న విషయం కొంచెం అనుమానాస్పదమే. ఎందుకని అంటే అర్జునుడికి తగిన వీరుడు తన పక్షాన ఉన్నాడు అన్న ధైర్యం దుర్యోధనుడికి లేదు.